సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి మన కన్నతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మనుషులందరికీ రక్షకుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వేవేల స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాసులు చెల్లించుకొని ఆయన్ని ప్రేమించి ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి అని అనుకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయం, అదేంటంటే మనం నిత్యం నిరంతరం బ్రతకాలన్నది మన ఆశ. ప్రతి క్రైస్తవుడి యొక్క ఆశ ఏంటంటే నిత్యం బ్రతకాలన్నదే. నిత్యం బ్రతకాలన్నదే. దాన్ని మనం ఏమని పిలుస్తుంటామంటే, ఎల్లప్పుడూ యేసుక్రీస్తు గురించి మీటింగులు కానీ, సభలు కానీ, ప్రతి ఆదివారం కూడికలు, ప్రతి ఆదివారం ఆరాధనా కార్యక్రమాలు అంటూ మనం వెళ్తుంటాం. ఎందుకు అనంటే, ఎన్నైనా వదిలేసి, ఏమైనా వదిలేసి ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి, విన్న దాని ప్రకారంగా బ్రతకాలి అనే ప్రయత్నం మాత్రం ప్రతి క్రైస్తవుడు కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకు? వీటన్నిటికీ గల మూలం ఏంటి అని అన్నప్పుడు, నిత్యం జీవించాలనుకుంటున్నాం. కేవలం ఈ భూమిపైన ఉండేటటువంటి 4 రోజులు మాత్రమే కాకుండా ఈ భూమిని, ఈ భూలోకాన్ని వదిలేసిన తర్వాత కూడా ప్రతి మనిషికి జీవితం ఉంది. మానవునికి అంతం లేదు, అంతం లేదు. కేవలం మనిషి అనగానే మనం తొడుక్కున్నటువంటి ఈ దేహము, లేదంటే ఈ మాంసము, రక్త మాంసములు అని అనుకుంటే మనం అర్ధజ్ఞానులం అన్నట్టే లెక్క. ఎందుకంటే జ్ఞానులకు తెలుసు ఈ శరీరం మట్టి బొమ్మయే, దీన్ని ఆడించేది, నడిపించేది లోపల ఉన్నటువంటి శక్తి. దానికి మనం పేరు పెట్టుకున్నటువంటి పేరు ఆత్మ అని. కనుక ఆ ఆత్మయే మనం అన్నప్పుడు మనం ధరించుకున్న దుస్తులే ఇదిగో ఈ దేహం. దేవుడు ధరింపచేసి భూలోకానికి పంపించాడు. కాబట్టి ప్రతి మనిషి యొక్క ఆలోచన, ఆశ ఇదే ఉండాలి అన్నది దేవుని కోరిక. అందుకోసమే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి మనకు రుజువు చూపించాడు. ఏంటంటే, ఈ జీవితమే శాశ్వతం, ఇంతే, ఇంతకు మించేవి లేదు అని అనుకొని మోసపోతున్నటువంటి ప్రపంచ ప్రజలందరికీ తానే ఆధారమయ్యాడు. ఇదిగో మరొక జీవితం ఉంది అని చనిపోయి తిరిగి లేవటం, చనిపోయిన తర్వాత దేవుడు ఆయన్ని లేపి ప్రపంచానికి చూపించాడు. ఇదే మీకు ఆధారమని. అందుకోసమే ఖచ్చితంగా మనకు పరలోకం లేదా నిత్య జీవం మనకు దక్కాలనే ప్రతి క్రైస్తవుడు కష్టపడుతుంటాడు. అయితే నిత్య జీవం దొరకాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా బాధతో, రోదనతో, ఆవేదనతో చేసినటువంటి ప్రార్థన ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుణ్ణి ప్రార్థించారు. దేవుణ్ణి ఎలా ప్రార్థించారు అని అన్నప్పుడు, ఎంతో బాధతో ప్రార్థించాడు, ఆవేదనతో ప్రార్థించాడు దేవుణ్ణి. ఆ ప్రార్థనలో ఒక మాట, 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చూడండి. 17వ అధ్యాయము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, నిత్య జీవము. నిత్య జీవం కావాలా వద్దా? నిత్య జీవం కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే, అద్వితీయ సత్య దేవుడైన ఒకడున్నాడు.
అద్వితీయ సత్యవంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. నెక్స్ట్, అలాంటి ఆ అద్వితీయ దేవుడు భూలోకానికి ఎవరిని పంపించాడట? యేసుక్రీస్తు అని రాయబడింది అక్కడ. యేసుక్రీస్తును భూలోకానికి పంపించాడు. అయితే ఈ యేసుక్రీస్తును తెలుసుకోవాలి. ఈ యేసుక్రీస్తును ఎవరు పంపించారో ఆయన్ని తెలుసుకోవాలి. ఇద్దరిని తెలుసుకుంటేనే నిత్య జీవం కదా. బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం ఎంతో బాధతో, వేదనతో, చివరి దినాల్లో, చివరి రోజు తాను చేసినటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో మనకేం చెప్తున్నాడంటే, నిత్య జీవం కావాలంటే ఖచ్చితంగా ఎవరెవరిని తెలుసుకోవాలన్నాడు? అద్వితీయ అనే మాటకు అర్థం ఏంటంటే, ద్వితీయ అంటే రెండు అండి. ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అని అంటే ఎప్పటికీ రెండు కానిది, రెండు రానిది. రెండు అనేది రాదు. ఇద్దరు దేవుళ్ళు అస్సలు ఎప్పటికీ జరగదు. అంత పర్టికులారిటీ, ఒక పర్టికులర్ మాట అన్నమాట. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే 100%. ఇక వేరే వాడిని జొప్పించటానికి, ఇంకొకడు అని చెప్పటానికి వీలు లేనంత అద్భుతంగా మాట రాయబడింది. కనుక ఏమన్నాడంటే, దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు ఈ లోకానికి ఒకరిని పంపించాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నిత్య జీవము. అంటే ఇందులో మనకి ఇద్దరు కనపడుతున్నారా లేదా? అయితే ప్రియులారా, ఒక మాట చెప్తాను. ఈరోజు ఇదే బైబిల్ చేత పట్టుకున్నటువంటి చాలామంది క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు లేరు, ఆయన ఈయన, ఈయనే ఆయన అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తండ్రియే కుమారుడుగా దిగి వచ్చేసాడు. ఇద్దరు లేరు, ఒక్కరే. కాకపోతే ఇద్దరుగా కనపడతారే తప్ప ఒకడే. అదేదో అంటారు కదా, డబుల్ యాక్షన్. ఎట్ ఏ టైం ఇద్దరు కనపడితే ఏమంటారు దాన్ని మనం? డబుల్ యాక్షనే కదా. ఎట్ ఏ టైం ఇద్దరు కనపడితే డబుల్ యాక్షన్ అంటుంటాం మనం, మనకు తెలిసిన లాంగ్వేజ్లో. సరే, బైబిల్ని మరికొన్ని విషయాలు, మరికొన్ని వచనాలు అపోస్తలులు మరి పత్రికలు రాశారు. పత్రికలతో పాటుగా ప్రకటన చివరి గ్రంథం కూడా రాశారు కదా. ఒకసారి మనం చూద్దాం అపోస్తలులందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారో. కాస్త స్పీడ్గా వెళ్దాం. మీరు రిఫరెన్స్ స్పీడ్గా చదివేటటువంటి వాళ్ళు చదవండి. అపోస్తల కార్యం తర్వాత రోమపత్రిక ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవాలి మీరు. రోమపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం స్పీడ్గా. జాగ్రత్తగా వినండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. అంటే ఎంతమందిని చూపిస్తున్నాడు? రోమా పత్రికను రాస్తున్నటువంటి గ్రంథకర్త లేదంటే పౌలు గారు. ఇద్దరున్నారు కదా. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని మాట్లాడుతున్నాడు. ఇదే రోమపత్రికలో ఇంకొక మాట చూపించాలనుకుంటున్నాను క్లారిటీ కోసం. 8వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు పాప పరిహారం నిమిత్తం. దేనికోసం? పాపాన్ని పరిహరించటం కోసం. పాపాన్ని పరిహరించగలిగేవాడు ఎవరు ఉన్నాడు ప్రపంచంలో? ఎవరు లేరు, దేవుడు తప్ప. అవునా కదా. ఆ దేవాది దేవుడే ఏం చేశాడట? పాపాన్ని పరిహారం చేయటానికి దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు. పాపాన్ని పరిహరించడానికి, పాపాన్ని తీసేయటానికి దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, మన శరీరాలు పాపాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసే శరీరాలు, పాపానికి ఈజీగా లోనయ్యేటటువంటి శరీరాలు కదా. యేసుక్రీస్తుది స్పెషల్ ఏం కాదు, అదేనట. చాలామంది మాట్లాడుతుంటారు, మన శరీరం లాంటిది కాదు యేసు ప్రభు శరీరం అని మాట్లాడుతుంటారు. వీళ్ళు మాట్లాడుతున్నారు
మేమే క్రైస్తవులని చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, కానీ తెలియకుండానే క్రైస్తవ మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు పేరు మాత్రం ఏం చెప్తారు, క్రైస్తవులమే అని చెప్తారు, కానీ క్రైస్తవ్యం యొక్క మూలం పైన దెబ్బ కొడుతుంటారు. చూడు, ప్రపంచాన్ని జయించటానికి ఏ విశ్వాసం అయితే అవసరమో ఈ లోకానికి, ఆ విశ్వాసాన్ని తుంపలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అంటే యేసుక్రీస్తుకు మనలాంటి శరీరం కాదు అన్నప్పుడు, యేసుక్రీస్తు జయించాడు, నేనెట్లా జయిస్తానని చెప్పేసి పక్కకు దొలికిపోయి పాపాత్ముడుగా జీవించడం చివరి వరకు. అంటే ఏమైపోతుంది, క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేసేటటువంటి మాట. క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఈరోజు చాలామంది. క్రైస్తవులోని పేరు చెప్పుకొనే తిరుగుతున్నారు మళ్ళీ ఇదే బైబిల్ పట్టుకొని. దారుణం అది. గమనించాలి ప్రియులారా, మీరందరూ గమనించాలి, గ్రహించాలి. అందుకోసమే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారికి పాప శరీరాకారముతోనే తన సొంత కుమారుడట, దేవునికి సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి, ఎవరి శరీరమందు? యేసుక్రీస్తు శరీరమందు, తన ప్రియ కుమారుని శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడు పాపమునకు శిక్ష విధించాడు. ఎక్కడ? క్రీస్తు శరీరములో విధించాడు. అద్భుతం కదా. అంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు లేదా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. వారిద్దరిని తెలుసుకుంటే నిత్య జీవనం ఇందాక చదివాము. అయితే ఈ యేసుక్రీస్తు ఎవరు అన్నప్పుడు సొంత కుమారుడు అనే విషయాన్ని ఇక్కడ బయలుపడుతున్నాడు కదా. దాంతోపాటుగా 1 కొరింథీ పత్రిక 1:3 1 కొరింథీ పత్రిక, జాగ్రత్తగా ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 1:9 చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము. తన కుమారుడు అంటే ఎవరి కుమారుడు? అది దేవుని కుమారుడు. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచాడు దేవుడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. కొన్ని ఇంపార్టెన్స్ విషయాలు క్లారిటీగా ఈజీగా అర్థమయ్యే విషయాలే చూపిస్తాను, రైట్. తర్వాత 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:2-3 చూడాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:1. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చూసారా, ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:3-4 చూడండి. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. రైట్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:2, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇక్కడ కూడా ఎంతమంది కనపడుతున్నారు? ఇద్దరు కనపడుతున్నారు. ఇక 6 వరకు చదవండి. ఇందులో 6 వరకు చదవండి. ఎంత చక్కగా ఇది దేవుని అనాది కాలపు ప్రణాళిక ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఎఫెసీ పత్రికలో. ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకొక క్లారిటీ, ఇంకా అద్భుతమైనటువంటి క్లారిటీ మనకి ఇస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు, ఆయనకు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక అనే మాట రాసిన తర్వాత ఏమంటాడు చూడు. ఆయన అంటే దేవుడు క్రీస్తు నందు ఏ విషయంలో? పరలోక విషయములలో. అంటే పరలోకం నుండే మనం అందరం వచ్చాం, మనందరికీ తెలుసు, ఆ నాలెడ్జ్ ఉంది. మరలా పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి? ఒకటి కావాలి మనకు. దానికోసమే పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎలా అనగా, ఇప్పుడు జాగ్రత్త చూడండి, సంకల్పం వివరణ జరుగుతుంది. ఎట్లనగా తన ప్రియుని యందు అన్నప్పుడు తన అన్నది ఎవరు, ప్రియుడు ఎవరు? క్లారిటీ ఉందా? ఇద్దరు ఉన్నారా లేదా? తండ్రి కుమారుడు, దేవుడు యేసుక్రీస్తు, ఇద్దరు కనపడుతున్నాడు. తన ప్రియుని యందు తాను అంటే దేవుడు ఉచితముగా
మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము, దయతో కూడిన సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. దేవుడు ఏమి ఇవ్వాలన్నా త్రూ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్నాడు. గమనించండి జాగ్రత్తగా. ఈ విషయం అర్థం కాకనే, ఈ సంకల్పం అర్థం కాకనే ఈరోజంతా పక్కదారి పడిపోయి చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు. చేరాల్సిన గమ్యం చేరకుండా వెళ్ళిపోవడానికి గల కారణం అవుతుంది. కనుక జాగ్రత్తగా వినండి. మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. మీ డౌట్ అంతా ఈరోజు క్లియర్ అయిపోవాలి. ఇద్దరా ఒక్కరా ఉన్నది అన్న సంగతి అర్థమైపోవాలి. అవునా కదా? ఇద్దరున్నా ముగ్గురున్నా దేవుడు మాత్రం అందులో ఒక్కడే అన్న సంగతి కూడా క్లారిటీ అవ్వాలి. రైట్? ఏం చెప్తున్నాడు? దేవుని దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనందరినీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా, ఆయన కుమారులు కాబట్టి ఆయన ద్వారా పోయిన వాళ్ళందరూ కుమారులే. క్రీస్తు ద్వారా మనలందరినీ కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం అంటే ఎవరి కోసం? తన కోసం అంటే దేవుని కోసమా? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. దేవుడు ఆయన క్రీస్తులో. ఎవరిలో? ఆయన క్రీస్తులో. అంటే ఇద్దరున్నారా? ఉన్నారు. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మొత్తానికి సంకల్పం. ఇద్దరు నీట్గా కనపడుతున్నారా లేదా? సంకల్పించింది ఒకరు, ఆ సంకల్పాన్ని సంకల్పించిన వాడు మరొకరి ద్వారా జరిపిస్తున్నట్టుగా కనపడుతుంది. చూడు, కరెక్ట్? ఇద్దరు కనపడుతున్నారా లేదా? 17వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 17 నుంచి 19 వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడటం అంటే ఈ లోకం అశాశ్వతమైనది, నీలో ఆత్మ ఉన్నది, దానికి చావు లేదు, నీకు మరొక జీవితం ఉంది, నిత్య జీవితం ఉంది అన్న సంగతి ఎవరికైతే తెలియబడుతుందో వాళ్ళకు మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారందరట ఏం చేస్తారట? ఆయన మిమ్మును పిలిచిన దేవుడు. ఆయన అంటే దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎలాంటిదో పరిశుద్ధులలో అంటే క్రైస్తవులలో, పాపం కడుక్కున్న వారిలో ఆయన స్వాస్థ్యము యొక్క దేవుని యొక్క స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు ఆయన అంటే ఎవరు? దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. అంటే క్రీస్తులో ఒక బలం కనపడుతుంది, ఆ బలాన్ని ఎవరో ఇంకొకరు ఉపయోగించినట్టు కనపడుతుంది కదా. క్రీస్తునందు దేవుడు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయమును బట్టి మనం విశ్వసించామంట. అలానే నేను విశ్వసించింది, అలా విశ్వసించకపోతే నీ విశ్వాసం కాదు, వ్యర్థమైనది అయిపోతుంది. కనుక విశ్వాసం లేకుండా ఎవరు దేవుడికి ఇష్టడుగా ఉండలేరు. నిత్యజీవం ఖచ్చితంగా కావాలంటే నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఇద్దరున్నారని తెలుసుకోవాలి ఫస్ట్. అవునా కదా? వాక్యానుసారమైనటువంటి విధానం. నిత్యజీవం కావాలంటే కంటిన్యూషన్ లో ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ఈ మాట జాగ్రత్తనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన చూడండి జాగ్రత్తగా. అక్కడ యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు అని ఎఫెసీ పత్రిక 1:3 అన్నాడు. ఎఫెసీ పత్రిక 1:9-19 ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అని పౌలు గారు అంటున్నారు. మేము సైతం విజ్ఞాపన చేస్తున్నాం, పాఠం కూడా చెప్తున్నాం. మీకు తెలియాలనే, మీకు ఈ విషయం తెలియాలనే. రైట్? తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:2
1వ అధ్యాయము 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండియు మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఎంతమంది ఉన్నారు? ఉన్నారా ఇద్దరు ఇక్కడ? రైట్. నెక్స్ట్ కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇందులో ఇద్దరు ఉన్నారా లేదా? యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఇద్దరున్నారా లేదా? 13-14 చదువు. అదే అధ్యాయంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూసావా? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినప్పుడు ఇక్కడ కూడా ఇద్దరు కనపడుతున్నారు లేదా? చాలా చక్కగా ఇద్దరు కనపడుతున్నారు. మొదటి తెస్సలోనికీయులకు 1:1 తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు అని మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారా? 10వ వచనం చూడు. అదే అధ్యాయం 10వ వచనం చూడు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. నెక్స్ట్ మాట చూడు. ఇక మరియు మీరు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి, జాగ్రత్త వినండి, ఇక్కడ జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును దేవుని వైపునకు తిరిగితిరో. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత చక్కగా ఉంది. ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడే తన ప్రియ కుమారుడిని అడ్డుగా పెట్టాడు. అందుకోసమే ఆయన మధ్యవర్తి అని పిలువబడుతుంటాడు. అవునా కదా? ఉగ్రత నుండి కాపాడటానికి దేవుడు ఎవరిని పంపించాడు? తన కుమారుడిని పంపించాడు. ఆ విషయం క్లారిటీ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 2వ తెస్సలోనికీయులకు 1:2 1వ అధ్యాయం 1-2 తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును మీకు కలుగును గాక. కదా? ఇద్దరున్నారు కదా? మొదటి తిమోతి 1:2 విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి అంటున్నాడు. చూసా? ఇద్దరున్నారా లేదా? పరిచయంలోనే ఇద్దరిని పరిచయం చేస్తున్నారు ప్రతి పత్రికలో అపోస్తలులు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి. క్లారిటీకి ఇద్దరున్నారా లేదా? తీతు పత్రిక 1:3 కొంచెం ఓపిక పట్టండి, ఏం కాదు. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి ఉన్నారా ఇద్దరు? తండ్రి అయిన దేవుని నుండి రక్షకుడైన యేసుక్రీస్తు నుండి. అసలు రక్షకుడు ఎవరు? ఒకడే, దేవుడు కదా. ఆ రక్షకుడు, మనల్ని రక్షించే రక్షకుడు ఒకే ఒక్కడు దేవుడు. ఆ దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని రక్షించడానికి రక్షకుడిని పంపించాడు. ఎవరైనా ఒక్క మాట చదవండి. మొదటి యోహాను పత్రిక 4:14. మొదటి యోహాను పత్రిక 4:14.
మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి కదా. అసలు రక్షకుడిని పంపించాడు, అవునా కదా? ఇద్దరున్నారా లేదా? రైట్, వెరీ గుడ్. ముందుకెళ్దాం. నెక్స్ట్ ఫిలమోను పత్రిక 1:3. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. అవునా? ఇద్దరున్నారు కదా. తర్వాత హెబ్రీ పత్రిక 1:1-4 వరకు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా మాట్లాడాను కదా? డైరెక్ట్ వచ్చే మాట్లాడలే, కుమారుని ద్వారా మాట్లాడాడట. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువువారు చెప్పేది, ఎవరినైనా మీరు ఎవ్వరు కూడా ఆయన స్వరమును కానీ ఆయన స్వరూపము కానీ చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము మీరు వినలేదు అని చెప్పారు. కానీ ఎవరు ఖాతరు చేయట్లేదు యేసుప్రభు మాట. యేసుప్రభు మాటలు ఎవరు ఖాతరు చేయట్లేదు, ఎవరు వినట్లేదు. పైగా సాతాను వెలుగు దూత వేషం వేసుకొని రావటం అంటే ఎంత చక్కగా అర్థమవుతుందో కదా. ఇదే వెరీ గుడ్. హెబ్రీ పత్రిక ఇంకా కంప్లీట్ 4 వరకు చూద్దాం, క్లారిటీ వస్తుంది. ఎవరు నియమించింది? ఆ కుమారునికి ఆయన అంటే దేవుడు తన కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించాడు. అందుకోసమే సర్వాధికారం ఆయనకి ఇచ్చాడు. సమస్తానికి వారసుడు ఆయనే కదా. మరి వారసుడుగా నియమిస్తే, సర్వాధికారం ఆయనకి అనుగ్రహిస్తే, సర్వాధికారం ఈయనకి ఇచ్చేసాడు కనుక ఆయన మర్చిపోదాం అంటున్నారు చాలామంది. సర్వాధికారం ఈయనకి ఇచ్చేసాడు కనుక ఆయన మర్చిపోదాం, ఆయనతో పని లేదు మనకి, ఈయన దగ్గర ఉందిగా మొత్తం అంటారు. అట్లుంది, జాగ్రత్త విందాం మనం. ఆయన ద్వారా ప్రపంచంలోను నిర్మించను. దేవుడు నిర్మించాడు ప్రపంచంలోను ఆయన ద్వారా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైన దేవుని తత్వము యొక్క మూర్తిమంతుడు. దేవుడు కాదు, దేవుడి యొక్క తత్వం, దేవత్వానికి మూర్తిమంతుడు. దేవుని తత్వం ఏంది? దైవత్వం. ఆ దైవత్వానికి నిలువెత్తు మూర్తిమంతుడు ఎవరు? కంటిన్యూ చదువు. ఇక తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకం ఏదది? పరలోకం, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇద్దరు ఉన్నారా? ఒకరు ఉన్నారా? మహామహుడగు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కుడి పార్శ్వన ఎవరు కూర్చొని ఉన్నారు? ఇద్దరు ఉన్నారా లేదా? అవునా కదా? లేదా ఆయన ఈయన అంటవా? ఇద్దరున్నారా లేదా? క్లారిటీగా మహామహుడగు దేవాది దేవుని కుడి పార్శ్వన కూర్చునేంత గ్రేట్నెస్ సంపాదించగలిగాడు యేసుక్రీస్తు ప్రభువువారు. అవునా కదా? రైట్. నెక్స్ట్ వచ్చేసి యాకోబు పత్రిక. హెబ్రీ పత్రికలో మరొకటి చూస్తారా? బాగుంటుంది సిచ్యువేషన్కి. 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనములతోనూ తన్ను మరణము నుండి ఎవరిని పక్కడబంది యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణములో నుండి రక్షించుటకు శక్తి మంతుడైనటువంటి ఆ దేవాది దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయం భక్తి కలిగి బ్రతికాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. చూసారా? యేసుక్రీస్తు ప్రభుల వారు భయం భక్తి కలిగి, దేవుని పట్ల భయం భక్తి కలిగి బ్రతికారట. తన్ను మరణం నుండి రక్షించగల నాదుడు దేవుడు ఒక్కడే తప్ప ఇంకొకరు లేరు. ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు అని అనుకుంటే ఈ మాట రాంగ్ అవ్వదు. అవునా కదా? ఇప్పుడు ఈ మాట రాస్తుంటే కొంతమంది ఏమంటున్నారు తెలుసా? కొత్తగా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఇది యేసుక్రీస్తు గురించి కాదంటున్నారు. అందుకోసం ఇంకో లైన్ చదవండి, బాగుంటుంది. ఇంకో లైన్ చదివితే ఆయన అంగీకరింపబడేను. భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే అంగీకరించింది ఎవరు? దేవుడు అంగీకరించారు. అంగీకరింపబడింది ఎవరు? యేసుక్రీస్తు అంగీకరింపబడ్డాడు. ఇద్దరు కనిపిస్తున్నదా? క్లారిటీ. నెక్స్ట్ మాట చూసి యేసుక్రీస్తు కాదా అన్న సంగతి తెలుస్తుంది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన నేర్చుకొనెను కదా. ఎవరినా కదా? అది
కాదు అని అనుకుంటే నీ కర్మ, మేమేం చేయలేము. నెక్స్ట్ యాకోబు పత్రిక 1:1 దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు. ఇద్దరున్నారా? నెక్స్ట్ మొదటి పేతురు పత్రిక 1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అగు అబ్బా యేసుక్రీస్తుకు తండ్రి అగు దేవుడు అంటే యేసుక్రీస్తు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. క్లారిటీగా అర్థమవుతూనే ఉంది కదా. ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదవండి. 3 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎవరి అడుగుజాడలు? యేసుక్రీస్తు అడుగులు వేసుకుంటూ, అడుగులు అనగానే ఇశ్రాయేల్ పోదాం అనుకోకండి, యూదా దేశానికి పోదాం అనుకోకండి. అడుగులు అని అంటే తన ఆత్మీయ జీవితం, ఆయన ఏ విధంగా బ్రతికాడు, ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు అనే దానికి అదే చెప్తున్నాడు చూడు. కండిషన్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను, ఆయన పాపము చేయలేదు. ఇవి అడుగులంటే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇద్దరున్నారా? ఉన్నారు కదా. యేసు ప్రభు తను తాను ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. రైట్. ఇంకొక మాట 2వ పత్రిక పేతురు పత్రిక 2వ పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు. ఇద్దరున్నారా? వెరీ గుడ్. మొదటి యోహాను పత్రిక 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసమైతే మన ఫ్రెండ్షిప్ అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఇద్దరున్నారా? క్లారిటీ. ఇద్దరున్నారు. ఇంకా 2వ యోహాను పత్రిక 1:3 సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి. చూసారట్టుందో? తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వద్ద నుండి. ఇద్దరున్నారు. వెరీ గుడ్. యూదా పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన ఎక్కడ చదువుతున్నావు? 1:1 తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనగానే ఇద్దరున్నారా లేదా? కనబడుతున్నారు ఇద్దరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఒకరి నుండి అంటే ఈయన ఒక స్టేటస్, ఆయన నుండి ప్లస్ ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయంట. దేవుడు సింహాసనాసనుడై ఉన్నాడు. ఆ సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు. నెక్స్ట్ ఇంకొకరి గురించి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. క్లారిటీ. ఇక్కడ 3 కనపడుతున్నారు చూడు. అవునా కదా? పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు. 3 ఉన్నారా? క్లారిటీగా ఉన్నారు. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ అని చెప్పేసి అంటున్నారా మీరు అని చెప్పేసి డౌట్ పడకండి. దాని గురించి కూడా క్లారిటీ ఇస్తానులే ఇన్ ఫ్యూచర్. రైట్. మన పాఠం అది కాదు, నేను మీకు చెప్తా. కంగారు పడకండి, ఇబ్బంది పడకండి. ఇప్పుడు అపోస్తలుల యొక్క సంపూర్ణ సాక్ష్యమును మనం చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను ఏం క్లారిటీ ఇస్తాడా అని చూద్దాం ఒకసారి. సువార్తలలో జొరబడదాం. ఇప్పుడు
రైట్. మత్తయి సువార్త 7:21 చూడండి, ఒక మాట అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును లోకరాజ్యంలో ప్రవేశింపడు గాని. పరలోక రాజ్యములో అంటే మీకు క్లారిటీ దొరకాలి. పరలోక రాజ్యం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? పరలోకమే అనుకుంటున్నారు. సంఘం భూలోకంలో రాజ్యం, దేవుని రాజ్యం క్రీస్తు ద్వారా స్థాపింపబడిన. ప్రభువా ప్రభువా అన్నవాడు సంఘస్థుడు కాదట, క్రైస్తవుడు కాదట. ఒక మాటలో చెప్పాలంటే మేము క్రైస్తవులం అనేది తిరుగుతున్నారు కదా ప్రభువా ప్రభువా అంటూ. ప్రభువా ప్రభువా అన్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడివి కాదు, నువ్వు సంఘ సభ్యుడివి కాదు, నువ్వు రాజ్యంలో చేరిన వాడివి కాదు. కానీ పరలోకములో నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. మరి అది లెక్క. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారా లేదా? ఎంత క్లారిటీగా ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే మత్తయి సువార్త 23:9-10 వచనాలు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? భూమి మీద ఎవ్వనికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అనే మాట యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి మీరు కదా. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబడి ఏం మాట్లాడుతున్నాడు అంటే, పరలోకంలో తండ్రి ఉన్నాడు, నేను భూలోకంలో ఉన్నా అంటున్నాడు. తాను భూలోకంలో ఉండి పరలోకంలో తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి తండ్రియే యేసుక్రీస్తు అంటున్న వాళ్ళు ఏ లెక్కల్లో దీన్ని విశదీకరిస్తారో తెలియదు. అవునా కదా? వాళ్ళు ఏ రేంజ్లోకి వెళ్తారో, వాళ్ళు ఇమానం వేసుకొస్తారా లేకపోతే జంపింగ్ ఏమైనా చేస్తారా చూద్దాం చేసుకొని. మరియు మనకైతే క్లారిటీ వాక్యం ఏం చెప్తుంది అనేటటువంటి దాని గురించి మనం జాగ్రత్తగా విందాం. ఏమన్నాడు? మరియు అయిపోయిందా? మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు కదా. తన గురించి తాను చెప్పుకున్నాడు, పరలోకమందున్న తండ్రి గురించి చెప్పుకున్నాడు, ఇద్దరు ఉన్నారు కదా. నెక్స్ట్ యోహాను మత్తయి సువార్త 26:23 26:23 చూడాలి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, చివరిలో ఏందనంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్న తర్వాత చంపేయాలనే ప్రయత్నంలో ప్రధాన యాజకుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడు యేసుక్రీస్తు ముందు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు. ప్రమాణపూర్వకంగా అడుగుతున్నాం, అర్థమవుతుందా? జీవము గల దేవుని తోడని ప్రమాణం చేసి, మరి ప్రమాణపూర్వకంగా అడుగుతున్నా, మామూలుగా కూడా కాదు, ప్రమాణపూర్వకంగా నువ్వు ఎవరో చెప్పాలి. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడువా, దేవుని కుమారుడైన క్రీస్తువా అని చెప్పేసి ప్రమాణపూర్వకంగా ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడు, అందుకు యేసు నీవన్నట్టే అంటే ప్రమాణపూర్వకంగా నువ్వన్నట్టు నేను క్రీస్తునే, దేవుని కుమారుడినే, దేవుని కుమారుడైన క్రీస్తును ప్రమాణపూర్వకంగానే చెప్తున్నా. ఎంత క్లారిటీ! ప్రమాణపూర్వకంగా దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన తోడు పెట్టుకొని చెప్తున్నావు నువ్వు. ఎస్, ఆ ప్రమాణపూర్వకంగా నేను ఆయన కుమారుడిని కదా. ఎంత క్లారిటీ ఉందో చూసావు. నెక్స్ట్ యోహాను సువార్త 1:29-34 స్పీడ్గా చదవాలి. దాదాపు మీ అందరికీ తెలిసినటువంటి సందర్భం ఏది. మరునాడు యోహాను జాగ్రత్త విన్నా ఒక్క నిమిషం. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యోహాను గారు ఇతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడో ఆ మాట కోసం ఒకసారి ముందుకెళ్ళి. మరియు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు కాదు, దేవుని గొర్రెపిల్ల. దేవుడు రాలే, దేవుని గొర్రెపిల్ల ఇది. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయన. నేనెవరి గురించి చెప్పి తినో ఆయనే ఈయన. రైట్. నేను ఆయన ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు
నేను ఆయన యేసుక్రీస్తు ఇజ్రాయేలీలకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తిని అని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు, యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఏం చెప్తున్నాడు? క్లారిటీ వినండి. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆత్మ పావురం వలె ఆకాశం నుంచి దిగి వచ్చుట చూసి తిని, ఆత్మ ఆయన మీద నిలిచెను, యేసుక్రీస్తు మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని, నేను ఎవరిని ఎరగనైతిని? యేసుక్రీస్తును ఎరుగనైతిని. జాగ్రత్తగా వినండి. నేను యేసుక్రీస్తును ఎరగనైతిని అంటే నాకు తెలియదు యేసుక్రీస్తు ఎవరు. కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరినా? ఆయన తెలుసు. యోహానికి ఎవరు తెలుసు, ఎవరు తెలియదు? ఎవరు తెలియదు? క్లారిటీ ఉందా? యోహాను గారికి యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ దేవుడు ఎవరో తెలుసు. ఆ దేవుడే నన్ను పంపించాడు. పంపినవాడు ఈ ఒక సింబల్, ఒక గుర్తించి పంపించాడు నన్ను. ఏమనంటే ఎవరైతే నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూస్తావో, ఎవని మీద ఆత్మ వచ్చి నిలుచుట చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. అది లెక్క. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. తెలుసుకొని, క్లారిటీగా తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినంటే ఇద్దరు ఉన్నారా లేదా? ఫుల్ క్లారిటీ, ఇద్దరున్నారు. నెక్స్ట్ యోహాను సువార్తలో 5వ అధ్యాయం 22 నుంచి, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచవలెను. అందరూ కుమారుణ్ణి ఘనపరచవలెను అని అంటే అర్థం ఏంటి? తండ్రిని ఘనపరిచినట్లుగా కుమారుణ్ణి ఘనపరచాలి అంటే ఈయనను కూడా తండ్రి అనాలనే, లేకపోతే తండ్రిని ఘనపరిచినట్లుగా తండ్రిని తండ్రిగా ఘనపరిచినట్లుగా కుమారుడిగా ఘనపరచాలా? అవునా కదా? క్లారిటీ ఉందా కదా? తండ్రిని ఘనపరిచినట్లుగా కుమారుణ్ణి ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే అప్పగింపబడిన వ్యక్తి వేరు, అప్పగించింది వేరు. ఇద్దరున్నారు కదా? కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. చూసావా? కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచని వాడు. అంతేనా కదా? తండ్రిని కూడా ఘనపరచని వాడు. నెక్స్ట్ 30 వచనం చూడు. ఇందులో ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు చదివిన దాంట్లో. 30 వచనం, యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే నా అంతటా నేను ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నేను విన్నా, ఎక్కడో చోట విన్నా, పరలోకమందు విన్నా. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం నేను చేయకూడను కనుక నా తీర్పు న్యాయమైనదే అన్నాడు. చూడు నెక్స్ట్ మాట 36 నుంచి చూడండి 38 వరకు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమంటే నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో, తండ్రి నాకు ఇచ్చాడు కొన్ని క్రియలు. ఏ క్రియలు తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని. తండ్రే కుమారుడుగా రాలేదు, తండ్రే కుమారుడుగా వచ్చాడని కాదు, తండ్రి నన్ను పంపాడని అది నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎవరో తెలుసా? నేను చేస్తున్నటువంటి క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? తండ్రియే కుమారుడుగా వచ్చాడని కాదు, తండ్రి కుమారుడిని పంపించాడని, తండ్రి తన కుమారుడిని పంపించాడని. క్లారిటీ మిస్ అవ్వదు. 38 వరకు అయిపోయిందా? 38 వరకు కంటిన్యూషన్. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు, ఆయనను మీరు నమ్మట్లేరు, ఆయనను మీరు కరెక్ట్ గా నమ్మట్లేరు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అందుకోసమే మీకు అర్థం కావట్లేదు. మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. నెక్స్ట్ 38 అయిపోయిందా? వెరీ గుడ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 46. దేవుని
యొద్ద నుండి వచ్చినవాడు తప్ప దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారా లేదా? దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు ఎవరు చెప్పండి? మీకున్నటువంటి జ్ఞానమును బట్టి, పరిజ్ఞానమును బట్టి పక్క 100% యేసుప్రభే కదా. ఇద్దరు ఉన్నారా లేదా? యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభుని పంపించినవాడు ఉన్నాడు. 57వ వచనం చూడు. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే అంటున్నాడంటే నేను తండ్రి మూలముగా నా అంతటి నేను జీవించదా లేదు, నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను. ఎంత క్లారిటీ ఉంది? అవునా కదా? ఈ మాటలు కూడా మాదిరి కోసం చెప్తాడండి. మనకు చూపించిన మాదిరి ఏదో ఆల్రెడీ చెప్పేశాడు కదా. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2:21 నుంచి 23 వరకు మనకు మాదిరి ఏంటి? అవునా కదా? తన ప్రవర్తన. కానీ గీయన్ని కూడా మాదిరి కోసం చెప్తాడా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఏం చెప్తారు తెలుసా? ఏమన్నా మాట్లాడు, మన మాదిరి కోసం అట్లా మాట్లాడేది అంతే. దేవుడే కుమారుడికి వచ్చిండు మనకు మాదిరి ఉంచడం కోసం అని చెప్పేసి తండ్రి పైన ఉన్నాడు, తండ్రి పైన ఉన్నాడు అని చెప్పిండు అని చెప్తుంటారు కొంతమంది. అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు. ఇది కూడా మాదిరి కోసం అంటే ఇప్పుడు మనం కూడా అది చేయాలా? నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపినవానిదే. అంటే నన్ను పంపినవాడు నేను, మేము ఇద్దరమే కానీ ఒకరం కాదని చెప్తున్నా లేదా? ఒక్కరు వేరు, ఒకటి వేరు. ఏకమై ఉండటం వేరు, నేనే ఆయన, ఆయనే నేను అనటం వేరు. ఈ పరిజ్ఞానం మనకు ఉండాలి. రైట్? 16వ వచనం అయిపోయిందా? నెక్స్ట్ 28, 7:28. కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్నెరుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు నా అంతటా నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు. మీకు ఆయన ఎవరు తెలియదు కదా? క్లారిటీ ఉందా? ఇద్దరు ఉన్నారా లేదా? ఇక్కడ ఇద్దరు ఉన్నారా లేదా? 33 చూడు. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో ఉండును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదురు. ఎక్కడికి వెళ్తాను? నన్ను పంపిన వాని యొద్దకు వెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఇద్దరున్నారా లేదా? 8వ అధ్యాయం 16వ వచనం ఫాస్ట్గా. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. అబ్బా, బండ బద్దలు కొట్టింది పో. అవునా కదా? నేను ఒక్కడినై లేను, నేనును నన్ను పంపిన తండ్రి ఇద్దరు ఉన్నాం మేము అని క్లారిటీ ఇస్తున్నాడా లేదా? 26 నుంచి 28. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నాను. నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకానికి బోధిస్తున్నా అంటే ఇద్దరు కనపడుతున్నారు లేదా? అవునా కదా? నెక్స్ట్ 38వ వచనం చూడు. 8వ అధ్యాయం 38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుతున్నాను. ఎంత క్లారిటీ ఉంది? ఇద్దరు ఉన్నారు కదా, చూసి వచ్చాను అదే బోధిస్తున్నాను. 42. యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నా. ఎందుకంటే నేను బయలుదేరి వచ్చింది ఎక్కడి నుంచి అనుకుంటున్నావు? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపాడు. ఆయన నన్ను పంపాడు. క్లారిటీగా ఇద్దరున్నారు. డబుల్ యాక్షన్ కాదు, ఇద్దరున్నారు. 54వ వచనం. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో? మా దేవుడని ఇజ్రాయేల్లారా మీరందరూ ఎవరి గురించి చెప్తున్నారు? మా దేవుడని ఎవరి గురించి చెప్తున్నారో? నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఆయన నా తండ్రి, ఆయన నన్ను మహిమపరచుచున్నాడు. క్లారిటీ ఉందా? ఇద్దరున్నారా లేదా? ఇద్దరున్నారు. 10వ అధ్యాయం 15వ వచనం చూడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో
నేను తండ్రిని ఎరుగుదును, అలాగు నేనును నా గొర్రెలను. బా, యేసుక్రీస్తు గొర్రెలు ఎరుగుతాయట. ఈ తండ్రి గురించిను యేసుక్రీస్తు గురించి, తండ్రి గురించి యేసుక్రీస్తు గురించి ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే ఒప్పుకోరో వారు యేసుక్రీస్తు గొర్రెలు కాదు అనే క్లారిటీ ఇక్కడ దొరుకుతుందా లేదా? నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణము. ఎంత క్లారిటీ ఉంది. నెక్స్ట్ 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, నా అంతటా నేనే దాన్ని పెడుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. అధికారం కలదు, తిరిగి తీసుకోవటానికి కూడా అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని నేను. చూసారా, అధికారం ఉందా? ఎవరిచ్చారు నీకు అధికారం అని అడిగినావు అనుకో, ఏమంటాడు? నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను నేనంటే, తండ్రి ఉన్నాడు, ఆజ్ఞ పొందినవాడు, ఆజ్ఞ ఇచ్చినవాడు. ఆజ్ఞ పొందినవాడు, ఆజ్ఞ ఇచ్చినవాడు ఇద్దరు ఉన్నారా లేదా? 29వ వచనం చూడు, 10వ అధ్యాయము యోహాను సువార్త. వాటిని నాకిచ్చిన నా తండ్రి, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. క్లారిటీ ఉందా? అందరికంటే గొప్పవాడు. 11వ అధ్యాయం 42. యేసు ప్రవిస్తున్న క్లారిటీ ఇదంతా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ప్రార్థన అండి ఇది, యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన. దేవా, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట వారి నిమిత్తం ఈ మాట చెబుతున్నాను. వాళ్ళు నమ్మట్లేరయ్యా మీరు నన్ను పంపించారంటే. ఈ రోజు గట్ట నమ్మట్లేరు, ఈ రోజుకి వాళ్ళు నమ్మట్లేరు గనుకనే కదా ఈ పాఠం స్టార్ట్ చేశాను. ఈ పాఠం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇంత క్లారిటీగా? ఆయన పంపించినోడు ఉన్నాడయ్యా అని అంటే, లేదు ఆయనే వచ్చేసాడు కుమారుడుగా. ఈ పాత్రలో ఉన్నాడు, ఆ పాత్రలో ఉన్నాడు, డబుల్ యాక్షన్. కానీ ఒక్కడే కాదు. దేవా తండ్రి, వీరు ఎలా నమ్మాలో తెలుసా? మీరు నన్ను పంపించారు అని నమ్మాలి. అది నా ఇష్టం. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. 12వ అధ్యాయం 49 చూడు. ఎలాగనగా నా అంతటా నేనే మాటలాడలేదు, నేను ఏ మనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? తండ్రి ఉన్నాడా లేదా? సపరేటా లేదా? ఆజ్ఞ ఇచ్చినవాడు, ఆజ్ఞ పొందినవాడు. 50 వచనం 49-52 అయినా. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును, గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెబుతుంటే నేనే తండ్రి అనుకున్నారు మీరు. అవునా కదా? తండ్రి చెప్పిన ప్రకారం నేను చెప్తుంటే నేనే తండ్రి అనుకున్నారా మీరు? అపార్థం చేసుకున్నారా? ఆయన ఆజ్ఞలు నేను చెప్తున్నాను, ఈ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నమ్ముకోలేదు, ఈ ఆజ్ఞలే నిత్య జీవము. ఈ ఆజ్ఞ నమ్మకపోతే నిత్య నరకం. కాబట్టి 11వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపిన వారెవరు, పంపబడిన వారెవరు? ఇద్దరు ఉన్నారా లేదా? పంపిన వారెవరు చెప్పు, పంపబడిన వారెవరు చెప్పు కదా? ఇద్దరున్నారా లేదా? 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. నువ్వే తండ్రి అయితే ఎవరిని ఎలా వేడుకుంటావు? ఓహో, యాక్షనా? అంతే కదా మరి. డబుల్ యాక్షన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేనున్నాను అనుకో, వీడియోలో ఎడిటింగ్ ఎట్లా చేస్తారంటే, యువతల కూర్చొని నేనే ప్రశ్నలు అడుగుతా, యువతలు కూడా కూర్చొని నేనే ఆన్సర్ చెప్తా. రెండింటిని ఎడిటింగ్ చేసేసి ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నట్టు చూసావు. అట్లనా? అట్లయితే కాదుగా.
ఇప్పుడు చదువు క్లారిటీగా. నేను తండ్రిని వేడుకొందును. ఎవరిని వేడుకుంటాను? తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను. మళ్ళా యేసుక్రీస్తునే పరిశుద్ధాత్మ రూపంలో పంపించేశాడా, లేకపోతే వేరొకరిని పంపించాడా? వేరొక అని చెప్తున్నాడా లేదా? లేకపోతే దీన్ని కూడా యాక్షన్ కింద తీస్తారా? ట్రిపుల్ యాక్షనా? ముగ్గురు మనగాళ్ళు అట్లా అనుకుంటారా ఏంది? మళ్ళా తండ్రిని వేడుకుంటా మీ వద్ద ఎల్లప్పుడు ఉండటానికి ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను ఎల్లప్పుడు ఉండటానికి అని చెప్పి చెప్తున్నాడు. సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. 24 వచనం చూడు. 24 ఇది 24 చూడు. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు. నన్ను పంపిన తండ్రిదే. అబ్బా, ఎవరిది ఇది? నన్ను పంపిన తండ్రిది నాయన, నాది కాదు, తండ్రిది అనిపిస్తుంది. వీళ్ళు చదవరేమనిపిస్తుంది ఇదంతా చదువుతున్నప్పుడు. చదివితే ఇంత క్లారిటీ ఇస్తుంటే ఏం పొరపాటు పడతామండి. 28 వచనం చూడు. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. చూసారా, అక్కడేమన్నాడు? పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడేం కాదు అని అక్కడ అన్నాడు. ఇక్కడేమన్నాడు? క్లారిటీగా తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని. చూసావా, ఇద్దరున్నారా? తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని చెప్పేసి మీరు సంతోషించుదురు. వండర్ఫుల్. 16వ అధ్యాయం 28. యోహాను సువార్త 16:28. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చి ఉన్నాను. తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చి ఉన్నాను. మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? డబుల్ యాక్షన్ కాదని చెప్పడానికి. అవునా కదా? ఈయన వేరు ఆయన వేరు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన దగ్గర నుంచి వచ్చాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు అన్న సంగతి. 17వ అధ్యాయం 3వ వచనం ఇందాక మనం చదివాము. 7వ వచనం చూడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు. జాగ్రత్తనండి, దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఇది, చివరి ప్రార్థన. దేవా, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వలనే కలిగినవని. అమ్మా, ఎంత ఆనందపడుతున్నాడండి. ఇప్పుడు వారు ఎరిగి ఉన్నారు. ఇప్పటికీ ఎరగలేదు చాలామంది. చాలామంది ఆ ప్రార్థనకు ఫలితం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎరిగి ఉన్నారు తండ్రి వాళ్ళు, నీవే నన్ను పంపించావని, నాకున్నవన్నీ నువ్విచ్చినవే అన్న సంగతి ఇప్పుడు వాళ్ళు ఎరిగి ఉన్నారు. ప్రభువా, వాళ్ళు ఎరిగి ఉన్నారు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. చివరి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థనలు ఎక్కడ కల్పించారో ఏమో. వీళ్ళు బాధ కలుగుతుంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ఇదంతా చదువుతున్నప్పుడు. వీళ్ళంతా చదవరా ఏంది? ఏదో కొన్ని వచ్చినాలు అక్కడొక వచ్చినాం ఒక లైన్ కూర్చేసి ఆ థియరీ ఒకటి తీసేసి ఇది మన దీన్ని పట్టుకోవాలి ఎప్పుడు అని చెప్పేసి ఆ సబ్జెక్టు మీదనే రన్ అవుతూ ఉంటారేమో. మరి ఎన్నో వచనం చూసాం మనం? 11 చూడు. 17వ అధ్యాయము 11 వచనం చూడు. నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలట. అంటే ఏకమై ఉన్న మాటని చాలా మంది అపార్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు కూడా ఏకమై ఉండాలి అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వే నేను, నేనే నువ్వు అని నువ్వు అర్థం చేసుకుంటే పేతురన్న యోహానన్న ఒకటే అంటావా? పౌలన్న యూదా అన్న ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే అంటావా? ఒక్కరే అంటావా? వాళ్ళందరినీ శిష్యులతో ఏమంటున్నాడంటే వాళ్ళు ఏకమై ఉన్నలాగున. ఎలా?
నువ్వు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు నీవు నాకు అనుగ్రహించిన నామమందు వారిని కాపాడుము అని తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. చివరి ప్రార్థన యేసు ప్రార్థన చేస్తున్నాడు కదా. జాగ్రత్తగా ఉంటే కామన్ సెన్స్ అండి, కామన్ సెన్సు, అవునా కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. లోకంలో మన సహోదరులు ఇంతకుముందు మనం దేవుని నమ్మకం ముందు ఉన్నప్పుడు చాలామంది దేవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మొక్కుతూ ఉండేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు, ఎవరినో మొక్కుతూ ఉండేవాళ్ళు, అవునా కదా. దేవుడు అని అంటే సమస్త పవర్స్, ఇక ఆయన్ని మించిన శక్తి వ్యక్తి, ఆయన్ని మించింది ఏది ఉండకూడదు, అవునా కదా. రెండోది, ఆయన ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర భిక్షం అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏది చేయాల్సిన అవసరం లేదు, అవునా కదా. ఈ కామన్ సెన్స్ మనకుంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి అంటే యేసు ప్రభు దేవుడు కాదని అర్థం కావట్లేదు మనకు, అవునా కదా. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, ఇద్దరు ఉన్నాడని క్లారిటీ ఇస్తుంది బైబిల్. అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు ఉంటామని అవునా కదా, అనకూడదు కదా. క్లారిటీ 11వ వచనం చదివి అయిపోయిందా? 18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం. ఏ ప్రకారము? దేవుడు యేసుక్రీస్తును ఎలాగైతే పంపాడో ఆ పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు బాగా. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్ని ఎలాగైతే పంపించాడో, తానే రాలేదుగా, తన శిష్యులు వచ్చారు, తను పంపించాడు, అంతేనా కదా. సేమ్ టు సేమ్ దేవుడు తానే రాలే, కుమారుడు పంపించాడు అనే క్లారిటీ వస్తుందా లేదా? నీట్గా ఇద్దరు ఉన్నారా లేదా? వెరీ గుడ్. 20వ వచనం చూడు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు. మీరు నన్ను పంపావని లోకం నమ్మాలట. లోకం ఏ విధంగా నమ్మాలని ఆశిస్తున్నాడు తన ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువు వారు? దేవుడే నన్ను పంపాడని నమ్మాలట. దేవుడే నన్ను పంపాడు, నీవు నన్ను పంపితవని లోకం నమ్మునట్లు. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగునా. ఎలాగునా? నేను ఎలాగైతే నీలో, నువ్వు ఎలాగైతే నాలో ఉన్నామో అలా వారును మన యందు ఏకమై. అంటే వారు కూడా దేవునిలోను క్రీస్తులోను ఏకమైపోయారా లేదా? ఇప్పుడు ఎవరు? ఆ శిష్యులు, అపోస్తలులు. ఇప్పుడు వాళ్ళని కూడా కలిపేస్తావా త్రిత్వం అని చెప్పేసి? త్రిత్వం కాకపోతే ఇప్పుడు దశమం అని చెప్తారేమో. దశమం ఎట్టయితుంది? మళ్ళీ 12 మంది కదా, ఆ టైప్లో చెప్తారేమో ఇక కదా. కాబట్టి జాగ్రత్త వినండి. ఆయన ఆశ, యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటున్న వేడుకలో, వేడుకుంటున్నటువంటి ఆ ప్రార్థనలో ఏమని వేడుకుంటున్నాడు? నువ్వు నన్ను పంపావనే నమ్మాలి తండ్రి లోకం. నేనే దేవుడిని కాదు తండ్రి, నువ్వు నన్ను పంపావని నమ్మాలి నన్ను అని ఆశ వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు భంగం చేసింది సాతానుడు, మనుషుల్ని మోసం చేసింది, క్రైస్తవులనే పేరుతో భ్రమపరుస్తుంది. ఎస్, మనం క్రైస్తవులనే భ్రమలో నడిపిస్తుంది. క్రైస్తవులు మేమేమో అనుకొని తిరుగుతున్నారు, కానీ వాళ్ళకు అసలు వాస్తవం తెలియకుండా పోతుంది. కానీ దేవుడు మాత్రం కరుణామయుడు, ప్రేమామయుడు, జాలిగల తండ్రి గనక, ప్రేమయే దేవుడు గనక, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎట్ట ఉన్నా నీకైతే సహాయం చేస్తున్నాడు ఖచ్చితంగా. ఆయన సహకారాలు లేని మనం బతుకుతాము. ఆయన సెలవు లేక ఎవరు భోజనం చేస్తారు అంటాడు ప్రసంగి, అన కదా. నేను ఇక్కడికి పోయినా కూడా నాకు మేలు జరిగిందనంటే ఇక్కడే దేవుడు అని అంటే ఇక మనం ఏం చేసేది? అవునా కదా. లోకంలో కూడా చాలామంది అలానే కదా మోసపోయేది. నేను దాన్ని మొక్కినా కూడా నాకు జరిగింది, మేలు జరిగింది అని అంటే దేవుడు ప్రేమమైన ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇస్తాడు. కానీ నిజం నువ్వే తెలుసుకోవాలి. ఈరోజు మన దాంట్లో ఎట్లుందంటే ఆ సంఘానికి పోయినా కూడా నాకు మేలు జరిగిందండి, ఆ సంఘంలో కూడా దేవుడు ఉన్నాడు అంటావు. ఇది తెలుసా? నిత్య జీవం కావాలంటే ఇది కావాలి, మేలు జరగాలంటే ఎక్కడన్నా జరుగుతుంది. నువ్వు నమ్మకపోయినా మేలు జరుగుతుంది. జరగట్లే? నమ్మని వాళ్ళందరికీ మేలు జరగట్లే? అరే వాళ్ళు బతుకుతున్నారంటే దేవుడా కాదా కారణం? అవునా కదా. ఉన్న దేవుడు ఒక్కడేనా, నిరాకారుడు. ఆ సంగతి తెలిస్తే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా విందాం. 18వ అధ్యాయం 11వ వచనం చూడు. ఆ దాసుని పేరు
18 యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగకుందునా అని పేతురుతో అనెను. అంటే తండ్రి నాకు అనుగ్రహించాడు, దాన్ని ఖచ్చితంగా నేను శిరసావహించాలి, తలదించాలి దానికి నేను అని మాట్లాడుతున్నాడు పేతురుతో. 20వ అధ్యాయం 17వ వచనం. మస్తు క్లారిటీ అనమాట ఇది, ఎప్పుడు చెప్తా ఉంటాం మనం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియ తన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఆవిడతో ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వారి యొద్దకు నేను. ఇప్పుడు ఈయనే దేవుడు అన్నట్టు ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు యేసుప్రభే దేవుడే యేసుప్రభులా వచ్చాడు అనుకో, ఇది కూడా యాక్టింగేనా? ఇది కూడా యాక్టింగేనా? కాబట్టి ప్రియులారా, అపోస్తుల కార్యములో వాళ్ళు బోధించేటప్పుడు కూడా ఎలా బోధించారో తెలుసా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 22 చూడు. పేతురు గారు బోధించినప్పుడు ఏమని బోధించాడో స్పీడ్గా. ఓ ఇజ్రాయేలు వారలారా, ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించింది ఎవరు చెప్పు? దేవుడు. ఎవరి చేత? యేసుక్రీస్తు ప్రభువారి చేత. ఎంత క్లారిటీగా ఉంది. గనుక ఆయనను అంటే యేసుక్రీస్తును తన వలన దేవుని వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. 24 చూడు. మరణము ఆయనను బంధించుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి. ఎవరు తొలగించారు మరణ వేదనని? ఎవరికి? క్లారిటీ ఉందా లేదా? ఇద్దరు ఉన్నారని. రైట్. 32. ఈ యేసును ఎవరు లేపాడు? ఇద్దరు ఉన్నారా లేదా? ఈ యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులము. 33. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న వీటిని అనుగ్రహించాడు, కుమరించి ఉన్నాడు. 36. 2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అందుకోసమే అపోస్తలులు ప్రతి పత్రికలో ప్రభు అయిన క్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, ప్రభు 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 అని ఎందుకు పరిచయం చేశారో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుడే యేసు క్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడట. అర్థమవుతుందా? అది లెక్క. అందుకోసమే కాబట్టి 3వ అధ్యాయం 13 చూడు. ఒక క్లారిటీ, మరొక క్లారిటీ వస్తుంది. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు యేసు ప్రభు కాదు. అవునా కదా? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును. ఎంత క్లారిటీ ఉంది. అవునా కదా? మీకు నిత్య జీవం రావాలని నా తాపత్రయం, నా ప్రయత్నం, అంతే. 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులమని చెప్తున్నారు. ఎవరు? అపోస్తలులు. అంగీకరిస్తేగా వాళ్ళ సాక్ష్యం, వారి సాక్ష్యం అంగీకరిస్తేగా వాళ్ళనే ధిక్కరించాం. యేసు ప్రభునే ధిక్కరిస్తే అపోస్తలులు ఎంత వాళ్ళకు? అవునా కదా? నెక్స్ట్ 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు యేసుక్రీస్తును పంపించాడు మొదట మీ వద్దకు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా?
ఆశీర్వాదం క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం, క్రీస్తు ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదం ఇదే. 5వ అధ్యాయం 29 నుంచి 32 ఎండింగ్ కొంచెం మనం పాఠం. అందుకు పేతురును అపోస్తలును మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను జీవాధిపతి అన్నవుగా అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎంత క్లారిటీ ఉందండి దీనికి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన దేవుడు తన మాట వినే వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. మేమును పరిశుద్ధాత్మ మేము సాక్షులం ఈ సంగతులకి. ఏ సంగతులకు? యేసుక్రీస్తును దేవుడు లేపాడని, దేవుడు వేరు క్రీస్తు వేడన్న సంగతి క్లారిటీకి ఇస్తున్నాడు. అవునా కదా? ఇంత చెప్తుంటే, ఇంత క్లారిటీ ఉంటే ఇప్పుడు కొన్నే చూపించానండి, బాగుండదు మరీ మొత్తం అని అంటే ఒక్క గంటలోను ఒక పాఠంలోను చెప్పలేనని చెప్పేసి చాలా కవర్ చేసి ఫిల్టర్ చేసి ఇచ్చిన రిఫరెన్స్లు ఇవి. అర్థమవుతుందా? ఇంకా చూపించాలి అని అనుకుంటే రేపు పొద్దున వరకు కూర్చోవాలి మనం. ఇట్టనే అన్ని రిఫరెన్స్ ఇవ్వగలను, కానీ మామూలుగా చాలు, ఇట్స్ ఎనఫ్ అన్నట్టుగా అనమాట. ఇంత చూపించినా కూడా లేదండి మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కుమారుడు కాదు, ఆయన దేవుడే, ఆయనే తండ్రి. మరి ఏం చేయాలంటే కుమారుడు అని అనబడ్డాడు అంతే, పిలువబడ్డాడు అంతే తప్ప ఆయన కుమారుడు కాదు అని చెప్పటానికి ఏ రిఫరెన్స్ చూపిస్తున్నారో తెలుసా మన సహోదరులు? లూకా సువార్త 1వ అధ్యాయం 32. ఆయన గొప్పవాడై లూకా సువార్త 1వ అధ్యాయం 32 వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అదిగోగా తెలియదా మీకు? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, కానీ నిజం కాదు, అనబడతాడు అంతే. దీన్ని చూపించి 35వ వచనం చూడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. నిజంగా కుమారుడు కాదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. కుమారుడు అనబడతాడంతే. ఏం చేయబడతాడు? కుమారుడు అనబడతాడు, కానీ నిజంగా కుమారుడు కాదు. ఆయన తండ్రియే, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, కానీ కుమారుడు అనబడతాడంతే. ఏది? దీన్ని బట్టి మేము క్రైస్తవులం అనుకునేటటువంటి వాళ్ళు చెప్తున్నారు, దీన్ని బట్టి ఆయన కుమారుడు కాదని చెప్తాను, దీన్ని బట్టి చెప్తున్నారు. సేమ్ టు సేమ్ మన మధ్య ఇస్లాం సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? టీవీలలోను యూట్యూబ్లలోను స్పీచ్ ఇస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? అసలు దేవునికి భార్య లేదు, దేవునికి పిల్లలే లేరు. తెలుసా మీకు? జస్ట్ కుమారుడు అనబడ్డాడు అంతే, రాయబడి ఉంది కదా అంటే దీన్ని చూపిస్తారు. దేవుడు ఏమైనా మనిషి అనుకున్నాడు? నీకు లెక్క పెళ్లి చేసుకొని సంసారం కానీ పిల్లలు కానీ ఈ సంసార కార్యక్రమమును ఈ పెళ్లి వివాహం అనేది ఆయన నిర్మించిన నియామకం. అవునా కదా? కుటుంబ వ్యవస్థను. మరి ఆయన పిల్లలు కనాలన్నా కూడా పిల్లలు భార్య కావాలా ఏంది? ఆదాముకు ఏ భార్యను తీసుకున్నాడు ఏంది ఆదామును కనడానికి? తను ఏమైనా చేయగలడనే సోయలేని వ్యక్తులు మాట్లాడతారు ఇట్లా. అవునా కదా? తను కుమారుడు అన్నాడంటే కుమారుడే, అంతేనా కదా? దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు. అవునా కదా? దూతల్ని నేను కుమారుడు అని అనట్లేనన్నాడు. మనల్ని తయారు చేసింది ఎవరు? దేవుడే కదా. మిమ్మల్నే కుమారుడు అంటున్నాను అన్నాడు. సైలెంట్గా ఉండు అంతే, కుమారులమే. అవునా కదా? యేసు ప్రభు కుమారుడే, ఆయన పంపించాడు. ఇద్దరున్నారు, ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అనే క్లారిటీ చాలా క్లారిటీగా ఇచ్చింది కదా బైబిల్. దేవుడు ఇచ్చాడు, యేసు ప్రభు కూడా చాలా చక్కగా ఎన్నో విషయాలు చెప్పాడు. దీన్ని పట్టుకొని అనబడ్డాడు అంతే, కుమారుడు కాదు అని నువ్వు అన్నావు అనుకో, మరికొంతమంది ఆల్రెడీ వాడేశారు. ఇంకో వచనం చూపిస్తా నీకు. ఆల్రెడీ వాడేశారు. వచనం ఏంటో తెలుసా? గలతీ పత్రిక 3:1 చదువు.
ఆల్రెడీ ఇస్లాం సోదరులు చాలా చోట్ల వాడేసి దీని గురించి చెప్పారు కూడాను. ఇప్పుడు నీ లెక్కల ప్రకారంగానే కుమారుడు అనబడ్డాడు అంతే, కానీ కుమారుడు కాదు అని నువ్వు అంటే నీ లెక్కల ప్రకారంగా ఒక్కసారి ఇప్పుడు చదువు. ఓ అవివేకులైన గలతీయులారా, ఇప్పుడు ఎవరిని చెప్పాలి? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? వేయబడిన వాడైనట్టుగా యేసు, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను. మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా యేసుక్రీస్తు ప్రభులు వారు అని అన్నప్పుడు ఇప్పుడు దీన్ని పట్టుకొని ఏమన్నారు తెలుసా? సిలువ వేయబడలేదు బ్రదర్, జస్ట్ ప్రదర్శింపబడ్డాడు అంతే. మన కన్నులేదరా ప్రదర్శింపబడ్డాడు బైబిలే చెప్తుంటే మరి మీరు ఏం మాట్లాడతారు బ్రదర్ అని గట్టిగా పట్టుకుంటాడు ఈ వాక్యాన్ని. సిలువ వేయబడలేదని బైబిలే చెప్పింది కదా, జస్ట్ ప్రదర్శింపబడ్డాడు. ప్రదర్శింపబడటం అంటే ఏంటో తెలియదా? ఇప్పుడు సినిమాలు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలంటే సినిమాలు ఉన్నాయి. డబల్ రోల్, హీరో చచ్చిపోయాడు లేదా విలన్ చచ్చిపోయాడు సినిమాలో, బయటికి వెళ్ళి చూడు బతికే ఉన్నాడు. చచ్చిపోయినట్టుగా ప్రదర్శన జరిగిందంటే, కానీ నిజం కాదు అది. మోసపోతున్నావు ఎందుకు నువ్వు సినిమా చూసి? అది నిజం అనుకున్నాను, నిజం కాదు అని ఎలాగైతే అంటున్నారో ఈరోజు కూడా ఇలాంటి వచనాలు చూపించి మోసం చేస్తున్నారంటే విడ్డూరం. ఒక్క వచనాన్ని పట్టుకున్నా బైబిల్ సారాంశం తెలియాలి, థియరీ బైబిల్ మొత్తం కంప్లీట్ సారాంశం. దేవుని సంకల్పం అర్థం కావాలి, అప్పుడు యేసుక్రీస్తు అర్థమవుతాడు, అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అవునా కదా? ఎన్ని వచనాలండి, ఎన్ని వచనాలు? ఏదో ఒకటి రెండుని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడు కాదు తండ్రియే లేదంటే దేవుడే అని చెప్పడం ఎంత తప్పు? ఇలాంటి వాళ్ళందరికీ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఎవరైతే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు ఇద్దరున్నారు అని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పింది అన్న క్లారిటీ మీరు ఇప్పుడు చూడండి. 1 యోహాను పత్రిక 2:22లో కళ్ళు తెరవబడాలి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. 22 వచనంలో 2 మాటలు ఉంటాయి. ఒకటో మాట ఏంటంటే యేసు క్రీస్తు కాదు, కేవలం ప్రవక్తే. ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు కాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళెవరట? వీళ్ళు అబద్ధీకులట. యేసు మాత్రమే లేదంటే ప్రవక్త మాత్రమే తప్ప ఈయన క్రీస్తు కాదు అని చెప్పేవాళ్ళు ఎవరు? అబద్ధీకులు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు కాదు, దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మరట వీళ్ళెవరు? అబద్ధీకులు. జాగ్రత్తగా వినండి. ఈ దేవుని కుమారుడు ఒప్పుకోరు, కానీ క్రీస్తు అంటే ఓకే అంటారు. మళ్ళీ క్రీస్తే దేవుడు ఎట్టయితాడు? క్రీస్తును పంపించింది దేవుడు, క్రీస్తును అభిషేకించింది దేవుడు కదా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. మరి ఇతన్ని అభిషేకించింది ఎవరు? అభిషక్తుడు ఎట్లయ్యాడు? అభిషేకించింది ఎవరు? చూస్తారా? 10:38 అనుకుంటాను అపోస్తుల కార్యము. మళ్ళీ ఇక్కడికి రావాలి ఎమ్మటే. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నది. అదే కదా అభిషేకం. అభిషక్తుడు. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. దేవుని కుమారుడైన క్రీస్తు రాజు, అభిషక్తుడు. అభిషేకించింది ఎవరు? దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు ఇక్కడికి రండి. ఎవరైతే క్రీస్తు కాదనే వాళ్ళు అబద్ధీకులట. నెక్స్ట్ మాట చూడు. తండ్రియే కుమారుడు అని ఒప్పుకోవాలా? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలా? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే ఎవరు? వీరు క్రీస్తు విరోధి. ఎంతమంది ఉన్నారు కదా ఊరు చుట్టూ, దునియా మొత్తం వాళ్ళే ఉన్నది. మొత్తం ఇద్దరున్నారు. ఇద్దరు దేవుళ్ళు అనొద్దు మళ్ళీ, అవునా కదా? దేవుళ్ళు ఇద్దరు కాదు. కొంతమంది ఏం చేస్తారు? దేవుడు ఎవరు బ్రదర్ అంటే ఒక్కడే అంటారు. ఎవరో చెప్పు బ్రదర్ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కొంచెం ఆపు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటిగా కనపడాలి కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ
ముగ్గురు కలిపి ఒకడే. దేవుడు ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటుంటాడు. తండ్రియా కుమారుడా పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు ఎవరు ముగ్గురులో అన్నప్పుడు ఒక్క మాట అలా చదువుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. చదువుకొని రండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే దేవుడు ఉన్నారు. ఆయన ఎవరు? తండ్రియా కుమారుడా పరిశుద్ధాత్మ లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ? ఆయన ఎవరు? తండ్రి. ఒకడే మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. అవునా కదా? కుమారుడు ఎవరు? క్రీస్తు. అవునా కదా? అందుకోసమే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. తండ్రే కుమారుడు అన్నామంటే మళ్ళీ పోయినట్టే. ఎక్కడ? క్రీస్తు విరోధుల బ్యాచ్, క్రీస్తు విరోధుల స్టాండ్లోనికి వెళ్ళిపోయినట్టే. కాబట్టి జాగ్రత్త ప్రియులారా. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రే కుమారుడు కాదు, పొరపాటు పడకండి జాగ్రత్తగా. అందుకోసమే క్రీస్తు బోధలో ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. క్రీస్తు బోధను బోధించిన అపోస్తలులందరూ ఇద్దరిని చూపించుకుంటూ బోధించారు. క్రీస్తు బోధలో ఇద్దరు ఉంటారు. ఆ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 9-10 వచనాలు. ఏ బోధ యందు? క్రీస్తు బోధలో నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు ఎవరిని అంగీకరించడు? దేవుణ్ణి. ఎందుకు అంగీకరించడు? దేవుడు ఎవరు చెప్పు? ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పు? దేవుడు ఎవరు? తండ్రిని ఒప్పుకోరట, దేవుడు ఒప్పుకోరట. ఎందుకు ఒప్పుకోరు? యేసు ప్రభువే దేవుడు అనేసివి నువ్వు. ఇక నువ్వు తండ్రి దగ్గర ఏం పోతావు? అవునా కదా? నువ్వు యేసు ప్రభువే దేవుడు అనేసిన తర్వాత, క్రీస్తు బోధన దాటేసి యేసు ప్రభువు దేవుడు అనేసిన తర్వాత ఇక తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఒక దేవుడు ఉన్న తర్వాత మరొక దేవుడి దగ్గరికి వెళ్తారు ఎవరైనా? వెళ్ళరు. ఇక చాలా అయిపోయింది, మన దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి అనుకుంటున్నారు. అందుకోసమే క్రీస్తు బోధలో ఉండకుండా క్రీస్తు బోధను దాటి ముందుకెళ్ళే వారు ఏం చేస్తారట? అంగీకరించారట, దేవుడిని అంగీకరించారట. నెక్స్ట్ కంటిన్యూషన్. ఒకవేళ ఆ బోధ యందు అంటే క్రీస్తు బోధలోనే నిలిచి ఉంటే, అందులోనే నిలిచి ఉంటే, క్రీస్తు బోధలోనే నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. అబ్బా, క్రీస్తు బోధలో ఉంటే ఎవరెవరిని అంగీకరిస్తాడు? తండ్రిని అంగీకరిస్తాడు, కుమారుణ్ణి అంగీకరిస్తాడు. క్రీస్తు బోధలో ఉంటే. ఈ క్రీస్తు బోధను ఎవరైనా చేయకుండా మీ దగ్గరికి వస్తే ఏం చేయాలో చెప్తున్నాడు. నెక్స్ట్ చూడు. ఎవడైనను ఇదిగో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రి కుమారుణ్ణి పంపించాడు, తండ్రి ఒక్కడే దేవుడు అనే ఈ బోధను, క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానిని మీ ఇంట్లో కూడా రానియద్దు అంటున్నాడు దేవుడు. జాగ్రత్త, వాని మీ ఇంట్లో కూడా రానియకూడదు. పిలుస్తున్నావేమో కదా, కొంపదీసి నువ్వే పోతున్నావు వాళ్ళ ఇంట్లో. జాగ్రత్త, అలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానియద్దట. ఎంత డేంజర్ లేకపోతే ఇంత పెద్ద మాట్లాడతాడు. అవునా కదా? ఈరోజు మనం కలగలిపి ఉన్నాం కదా వాళ్ళతో. బీ కేర్ఫుల్. మీకోసమే నేనేమైనా సొంతంగా చెప్తే నన్నేమైనా అనొచ్చు మీరు. అవునా కదా? ఉన్న మాటలు చెప్తున్నాను. క్రీస్తు బోధలో ఉంటే ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు, ఒప్పుకోవాలట. క్రీస్తు బోధను దాటితే దేవుని ఒప్పుకోడు. క్రీస్తే సమస్తం అంటాడు. కానీ ఆయన పంపించినాడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోతాడు. క్రీస్తు బోధన దాటితే. క్రీస్తు బోధలో ఉంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఒప్పుకుంటాడు. ఈ బోధను తేకుండా ఎవరైనా మీ ఎద్దకు వస్తే వాన్ని మీ ఇంట చేర్చుకోవద్దు అంటే అర్థం ఏంటి? మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని. అంటే మీరు మాత్రం వెళ్ళొచ్చు, వాళ్ళు మాత్రం రానియొద్దా? వాళ్ళు ఒప్పుకుంటారా? అవునా కదా? నెక్స్ట్ మాట చూడు. శుభమని కూడా చెప్పొద్దట. ఏంది తండ్రి ఇట్లా మాట్లాడుతున్నావు? ఏం తండ్రి
ఏందబ్బా ఇట్లా చెప్తున్నావు ఏందని చెప్పేసి నన్ను అన్నావు అనుకో, నేను తిరిగి చూపించేది ఏందో తెలుసా? బైబిలే. నేను చేసేది ఏముంది? నేను కూడా దానికి బద్ధుడినే. ఇది ఆజ్ఞ, అతిక్రమించావా పోయినట్టే. శుభమని వానితో చెబితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలు మొత్తం నీ అకౌంట్లోకి పడతాయట. అవునా కదా? అది మనీ అయితే బాగుండే, అట్లా ట్రాన్స్ఫర్ మనీ అయితే బాగుండే కదా. పాపం కడగబడినా ప్రయోజనం లేకుండా అవుతుంది నీ బతుకు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళే ఏం చేస్తున్నారు తెలుసా? మీకు వందనమే చెప్పకూడదు మేము, మీరు దొంగ బతుకొని మీరు తీసుకురాదని మీరా మేము ఇంతకు మమ్మల్ని గుర్తు చేస్తున్నట్టుంది. ఏదో పోయిలే నిజం చెప్దాం, వాస్తవం చెప్దాం, మారుద్దాం అని మేము వస్తుంటే మేము చేయాల్సిన పనిని మాకు గుర్తు చేస్తున్నట్టుంది మీరు. అవునా కదా? వాళ్ళు చేయాల్సింది మేము కనికరించి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా లాగునాయనా అని చెప్పేసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మేము కనికరించి నీ దగ్గరకు వచ్చేసి వాస్తవం చెప్దామని ట్రై చేస్తుంటే మేము చేయాల్సింది మా జ్ఞాపకం చేస్తున్నావుగా నువ్వు. మేము ఇంటికి రాకపోతే పరిస్థితి ఏందో తెలుసా? ఈరోజు నువ్వు విరవీగుతూ మంచి బతుకుతావు, బాగుంటుంది. పోయిన రోజు తెలుస్తుంది. ఇదేంది నరకంలో ఉన్నానంటే వెనకాల మీ ఫాస్ట్లు ఉంటాడు. అట్టుంటుంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. బైబిల్లో ఉన్న వచనాల ప్రకారంగా, బైబిల్లో ఉన్నటువంటి దేవుని సంకల్పానుసారముగా, దేవుని సంకల్పం అర్థం కాలేదు ఈరోజు. మళ్ళీ సంకల్పాల గురించి మాట్లాడుతుంటారు. దేవుని సంకల్పం ఏంటంటే, దేవుడు తన ప్రియ కుమారుని యందు మనల్ని కుమారులుగా స్వీకరించడం కోసం జగత్తు పునాది వేయబడక మునుపే తన దయతో కూడినటువంటి సంకల్పానుసారముగా తన చిత్తము చొప్పున తన కుమారుల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంటే, ఆ సంకల్పాన్ని వివరించినటువంటి సందర్భంలో ఇద్దరు చక్కగా కనపడుతుంటే, ఈయన ఎట్ట చెప్తావు నువ్వు? అసలు ఎట్ట చెప్తావు? ఏదో ఒకటి రెండు వచ్చినాలు అక్కడక్కడ అపార్థం చేసుకుని ఏదో ఇంకా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నటువంటి వచనాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఇన్ ఫ్యూచర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఇదిగో ఇప్పుడు చెప్పబడినటువంటి పాఠాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. పరలోకం వస్తుంది. నిత్య జీవం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ ద్వితీయ సత్య దేవుడవైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలి. ఎరుగుటై అంటే తెలుసుకోవాలి. తెలుసుకోవటమే నిత్య జీవం. తెలుసుకోకపోతే లేదన్నట్టే కదా. అదే కదా. దాన్ని స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. రైట్. పాఠం పేరు చెప్పలేదు కదా. పాఠం పేరు ఏంటంటే, నజరేయుణ్ణి నట్టుడుగా మారుస్తున్న నరులెవరు? నజరేయుణ్ణి నటుడిగా మారుస్తున్నటువంటి నరులు ఎవరో కాదు, క్రీస్తు విరోధులు అన్న సంగతి మాత్రం మర్చిపోకండి. రైట్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, నాయన మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు.